Hey everyone, PJ here on Pocket Tech. I am back again with another unboxing video. ఈ వీడియోలో మనం OnePlus 15R అయితే అన్బాక్సింగ్ చేసి 50,000 రూపీస్కి మనకి OnePlus Rలో వస్తున్న ఫీచర్స్ ఏంటి, ఎవరికి ఈ ఫోన్ బాగా సెట్ అవుతుంది అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. యూఎస్లో యూట్యూబ్తో వస్తున్న ఇన్కమ్తో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. సో ప్రొఫెషనల్గా కొంచెం బిజీగా ఉన్నాను. అందుకనే ఎస్ఎస్ పాకెట్ టెక్లో వీడియోస్ చేస్తున్నారు. ఏదో కలిసి చేస్తాం మీ అండ్ ఎస్ఎస్. ఇప్పటి నుంచి ఫ్రీగా ఉన్నప్పుడల్లా నేను అప్పుడప్పుడు వీడియోస్ చేస్తూ ఉంటాను. మీ సపోర్ట్ ఇలాగే పాకెట్ టెక్కి ఇస్తూ ఉండండి. సో let's get started. సో చూస్తున్నారు కదా, మనకి బాక్స్ వచ్చేసి ఆథెంటిక్ OnePlus రెడ్ కలర్ బాక్స్లో వస్తుంది. పైన అయితే OnePlus 15R అని ఉంటుంది అండ్ కింద బాటంలో లెఫ్ట్ సైడ్ OnePlus R సింబల్ ఉంది. లెఫ్ట్ అండ్ రైట్ కూడా మనకి OnePlus 15R అని రాసి ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఫోన్ యొక్క బ్రీఫ్ స్పెసిఫికేషన్స్ ఇచ్చారు అండ్ అలానే ఇక్కడ చూస్తున్నారు కదా 2 పుల్ ట్యాబ్స్ ఉన్నాయి. లెట్స్ పీల్ దిస్ ఆఫ్. లెట్స్ ఓపెన్ దిస్. రెడీ, 1 2 3 టడా. నెవర్ సెటిల్ అని చెప్పి మనకి ఒక ప్యాకేజ్ అయితే ఇచ్చారు. దీని లోపల మనకి క్విక్ గైడ్ ఉంటుంది, సేఫ్టీ గైడ్ ఉంటుంది అండ్ అలానే ఒక చిన్న డాంగిల్ ఉంటుంది, USB-A to USB-C. నెక్స్ట్ బాక్స్లో ఏమొచ్చాయో చూద్దాం. ఫోన్ పక్కన పెట్టేస్తున్నాను. మనకి బాక్స్లో అయితే 80 వాట్స్ అడాప్టర్ని అయితే ఇచ్చారు అండ్ అలానే రెడ్ OnePlus కేబుల్ అండ్ 1 సిమ్ ఎజెక్షన్ టూల్. దట్స్ ఇట్. మనకి బాక్స్లో అయితే ఇంకేం రావు. ఒకసారి ఇప్పుడు మనం ఫోన్ గురించి చూద్దాం. మనకి ఫోన్కి ఒక పేపర్ ర్యాప్ ఉంటుంది. లెట్స్ పీల్ దిస్ ఆఫ్. ఇది వచ్చేసి మింట్ బ్రీజ్ కలర్ ఫోన్. మీకు ఇక్కడ ఫోన్ జస్టిస్ చేయట్లేదు, కలర్ గ్రీన్ కలర్ అయితే సూపర్గా ఉంది. ఈ ఫోన్ వచ్చేసి OnePlus 15R. చూడ్డానికి ఆల్మోస్ట్ OnePlus 15 లానే ఉంటుంది, కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే బ్యాక్ సైడ్ కెమెరాస్ చూస్తున్నారు కదా, స్క్వేర్ డిజైన్లో ఉండాల్సిన దాన్ని రెక్టాంగిల్గా చేశారు. దీంట్లో మనకి ఓన్లీ 2 కెమెరాస్ మాత్రమే ఉంటాయి. బ్యాక్ సైడ్ చూస్తే మనకి గ్లాస్ బ్యాక్ విత్ మ్యాట్ ఫినిష్ వస్తుంది. సైడ్స్ వచ్చేసి మనకి అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. ఇది మనకి OnePlus 15R కాబట్టి మైక్రో ఆర్క్ ఆక్సిడైన్ కోటింగ్ అయితే లేదు. ఫ్రంట్ సైడ్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 7i సపోర్ట్తో వస్తుంది. ఇక్కడ మనకి రైట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ రాకర్స్ అండ్ అలానే లాక్ ఆర్ అన్లాక్ బటన్ ఉంటుంది. బాటంలో USB-C పోర్ట్ అండ్ అలానే సిమ్ స్లాట్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ప్లస్ కీ బటన్ అయితే ఇచ్చారు. ఈ ప్లస్ కీ బటన్ ని మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్లస్ కీలోకి వెళ్ళి చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తారు. మనకు కావాల్సిన ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. నేనైతే కెమెరా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ప్లస్ కీని ట్యాప్ చేయగానే మనకి కెమెరా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ డ్యూరబిలిటీ విషయానికి వచ్చేసరికి దీంట్లో IP66, IP68, IP69K ఉంటుంది. సో OnePlus 15లో సపోర్ట్ చేస్తున్న డ్యూరబిలిటీ అన్ని మనకి OnePlus 15Rలో కూడా సపోర్ట్ ఉంటుంది. డిస్ప్లే విషయానికి వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ 6.83 ఇంచెస్ స్క్రీన్ ఉంటుంది. బిగ్గర్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. చుట్టూ చూస్తే మనకి బిగ్గర్ బెజల్స్ అయితే ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ OnePlus 15. ఇది AMOLED స్క్రీన్ అయినప్పటికీ దీంట్లో మనకి LTPS AMOLED డిస్ప్లేని అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. సో దీంట్లో మనకి 60 Hz నుంచి 165 Hz వరకు రిఫ్రెష్ రేట్ వేరీ అవుతూ ఉంటుంది. OnePlus 15లో చూసుకుంటే అది LTPO AMOLED డిస్ప్లేతో వస్తుంది. సో దాంట్లో మనకి అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దట్ మీన్స్ 1 Hz నుంచి 165 Hz వరకు వేరీ అవుతూ ఉంటుంది. బ్రైట్నెస్ విషయానికి వచ్చేసరికి మినిమం వచ్చేసి 1800 నిట్స్ ఉంటే పీక్ బ్రైట్నెస్ 3600 నిట్స్ ఉంటుంది. డిస్ప్లే అయితే చాలా గార్జియస్ గా ఉంది. దీంట్లో మనకి 1.5K రెజల్యూషన్ ఉంటుంది. డిస్ప్లే పరంగా అయితే ఎటువంటి ఇష్యూస్ లేవు. రిఫ్రెష్ రేట్ అండ్ ఎవ్రీథింగ్ చాలా స్మూత్ గా ఉంది. డిస్ప్లే చాలా బ్రైట్ గా కూడా అనిపిస్తుంది. సాఫ్ట్వేర్ విషయానికి వచ్చేసరికి దీంట్లో మనకి Oxygen OS 16 తో అయితే వస్తుంది. మనకి Oxygen OS వర్షన్ అయితే చాలా బాగుంటుంది. దీంట్లో వచ్చిన లేటెస్ట్ ఫీచర్స్ అన్ని మన ఛానల్లో ఎస్ఎస్ సెపరేట్ వీడియో చేశారు. ఆ వీడియో లింక్ ఇక్కడ ఇస్తున్నాను, చెక్ చేయండి. నెక్స్ట్ కమింగ్ టు ద చిప్ సెట్, మనకి ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 5 చిప్ సెట్తో వస్తుంది. దీంట్లో మనకి 8 కోర్స్ CPU ఉంటుంది అలాంగ్ విత్ Adreno 840 GPU. ర్యామ్ విషయానికి వచ్చేసరికి 12 GB ర్యామ్ ఉంటుంది. దట్ LPDDR5X అల్ట్రా ర్యామ్. సో దీంట్లో మనకి క్లాక్ స్పీడ్స్ చూసుకుంటే 3.8 GHz ఉంటుంది. గేమింగ్ ఆడే వాళ్ళకి కానీ రెగ్యులర్ డే టు డే యూస్కి కానీ మనకి ఫోన్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ప్రీవియస్ వర్షన్తో కంపేర్ చేసుకుంటే మనకి CPU వచ్చేసి 36% ఇంక్రీజ్ అయింది, GPU వచ్చేసి 11% ఇంక్రీజ్ అయింది. దీంట్లో మనకి టచ్ రెస్పాన్సివ్ చిప్ సెట్ని అయితే యూస్ చేస్తున్నారు అండ్ G2 వైఫై చిప్ని కూడా యూస్ చేశారు. సో మనకి వైఫై స్పీడ్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. నెక్స్ట్ కమింగ్ టు ద కెమెరాస్, మనకి OnePlusలో ఏదైనా కొంచెం లో డిపార్ట్మెంట్ ఉంది అంటే అది కెమెరా డిపార్ట్మెంట్. ఇక్కడ మనకి ఓకే ఇష్ కెమెరా అనమాట. ఇక్కడ ఓన్లీ 2 కెమెరాసే ఉంటాయి. దీంట్లో మనకి సోనీస్ IMX906 సెన్సర్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ మెయిన్ కెమెరా మనకి 50 మెగాపిక్సెల్ లెన్స్తో వస్తుంది. సేమ్ కెమెరా మనకి OnePlus 15లో కూడా యూజ్ చేశారు. మీరు ఇక్కడ కెమెరా శాంపుల్స్ చూడొచ్చు. ఆల్మోస్ట్ OnePlus 15 ఫొటోస్ చూస్తున్న ఎక్స్పీరియన్సే ఉంది. ఒకవేళ మీకు కనుక OnePlus 15 అండ్ OnePlus 15R డిఫరెంట్ కంపారిజన్ కావాలి అనుకుంటే లెట్ మీ నో, సెపరేట్ వీడియో చేస్తాం. నెక్స్ట్ కమింగ్ టు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఇది మనకి 8 మెగాపిక్సెల్ లెన్స్తో
వస్తుంది. సో ఇక్కడ చూడడానికి అయితే కెమెరా కనిపిస్తుంది కానీ అంత పీక్ పెర్ఫార్మెన్స్ అయితే మనకి అల్ట్రా వైడ్ కెమెరా ప్రొవైడ్ చేయట్లేదు. ఈ డివైస్ యూస్ చేసుకొని అప్ టు 20x వరకు మనం జూమ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి టెలిఫోటో లెన్స్ లేవు అండ్ అలానే మ్యాక్రో ఫోటోగ్రఫీ కూడా లేదు. కెమెరా పరంగా అయితే కనుక ఓకేగా ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ వీడియో రికార్డింగ్ విషయానికి వచ్చేసరికి మనకి 4K వీడియో సపోర్ట్ ఉంటుంది ఎట్ 30, 60 అండ్ 120. మనకి 120 4K సపోర్ట్ ఇచ్చినప్పటికీ కెమెరా క్వాలిటీ అయితే ఎక్కువ కనిపించదు. బట్ 4K వీడియో 120 FPS తీసి దాన్ని 30 FPSకి రెడ్యూస్ చేస్తే కనుక స్లో మోషన్ వీడియో చాలా సూపర్గా వస్తుంది. దీంట్లో మనకి డీటెయిల్ మ్యాక్స్ ఇంజిన్ టెక్నాలజీ అయితే ఇచ్చారు. దాని ఉపయోగం అయితే నాకేం అంత కనిపించట్లేదు. కెమెరా డిపార్ట్మెంట్ పరంగా అయితే డ్రాబ్యాకే. నెక్స్ట్ కమింగ్ టు ద బ్యాటరీ, దీంట్లో మనకి 7400 mAh సిలికాన్ కార్బొనేట్ బ్యాటరీని అయితే యూస్ చేస్తున్నారు. ఎలా యూస్ చేసినా కానీ నాకు 3 days ఆఫ్ ఫుల్ యూసేజ్ వస్తుంది. ఒకవేళ మీరు హెవీ యూజర్ అయితే కనుక 1.5 day యూసేజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ ఛార్జింగ్ స్పీడ్స్ విషయానికి వస్తే దీంట్లో మనకి 80 watts ఆర్ 50 watts సపోర్ట్ మాత్రమే ఉంటుంది. మీరు యూస్ చేసుకునే అడాప్టర్ని బట్టి మనకి ఛార్జింగ్ స్పీడ్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. దీంట్లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ కానీ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ అయితే అవైలబుల్గా లేదు. సో లెట్స్ కంక్లూడ్, ఈ డివైస్ ఎవరికి బాగా సపోర్ట్ చేస్తుంది అంటే 50,000 రూపీస్లో ఎవరైనా డిస్ప్లే బాగుండాలి, బ్యాటరీ లైఫ్ క్రేజీగా ఉండాలి అండ్ అలానే పెర్ఫార్మెన్స్ బాగుండాలి అనుకుంటే కనుక మనకి ఈ ఫోన్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. దీంట్లో ఉన్న డ్రాబ్యాక్ వచ్చేసి కెమెరాస్. సో మేము కెమెరాస్ ఎక్కువగా యూస్ చేయము, మాకు బ్యాటరీ లైఫే ఎక్కువ కావాలి, పెర్ఫార్మెన్స్ ఉండాలి అనుకుంటే కనుక ఇట్ విల్ బి ఎ గుడ్ చాయిస్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.